పార్టీ నుంచి సుజాత గారు ఉన్నారు, మాట్లాడి మళ్ళీ వస్తాను. సుజాత గారు నమస్తే అండి. నమస్తే పవన్ గారు. రైట్ సుజాత మీకు గారు. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్తే అండి. రైట్ ఏం చెప్తారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మహిళలు పడ్డ ఆవేదన గృహిణులు తెలియంది కాదు. మీరు ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్కి సంబంధించి కావచ్చు, లేదంటే మీ అప్పుడు ఎన్నికల సమయంలో చూసుంటారు అందరూ అసలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు ఏంటి ఈ మద్యానికి సంబంధించి అనేది మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఉన్నారు. సో ఈ ఏదైతే ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా, కనపర్తి శ్రీనివాస్ గారు అన్నట్టుగా, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఈ ఏదైతే స్కానర్లు లేకుండా ఉండి డబ్బు తరలించారు కదా, ఇదంతా విచ్చలవిడిగా వందల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్లో చేరిపోయింది. ఇప్పుడు ఈ అవినీతి కంపు ఈ బ్రాండ్లకు సంబంధించి కూడా అందులో నుంచి ముక్కు పుట్టాలు అదిరిపోయే విధంగా స్మెల్ వస్తోంది. మరి ఎప్పుడు పట్టుకుంటారు ఏంటి, ఎప్పుడు వెళ్తారు లోపలికి, ఎప్పుడు సెర్చ్ చేస్తారనేది ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు. మీ కూటమి ప్రభుత్వం పైన ఏం చెప్తారు? సార్ ముందుగా మనం వైసీపీ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే కనుక సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, మళ్ళీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేకే మేము ఓట్లు అడుగుతాం అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది సార్. అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యపానం, మధ్యతరగతి కుటుంబాలని జీవితాలని నాశనం చేస్తున్న మద్యపానం, మహిళలకి, నా అక్క చెల్లెమ్మలకి నేను హామీ ఇస్తున్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని ఇంత ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు తీరా తను పరిపాలనకు వచ్చేటప్పటికి వైసీపీ మాటలకు అర్థాలే వేరే అని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు సార్. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు సీన్ కట్ చేస్తే ఏమైందంటే 5 స్టార్ హోటల్ రేట్లకి బయట మద్యం అమ్మారు, అది కూడా నాసిరకం మద్యం. అలాగే మొదట వచ్చిన కొన్ని నెలల్లో తను చెప్పిన హామీని అమలు చేస్తున్నట్టు నమ్మించడానికి మద్యం షాపులు తగ్గించాడు సార్. బెల్ట్ షాపులు తగ్గించాడు, టైమింగ్స్ తగ్గించాడు. ఒక వ్యక్తికి 3 బాటిల్లే అని చెప్పి ప్రకటన చేశాడు. అబ్బా జగన్మోహన్ అన్నయ్య, జగన్ అన్నయ్య మా ఆడపిల్లలందరికీ న్యాయం చేసేస్తున్నాడు, మా కుటుంబాలు నిలబెట్టేస్తున్నాడు అని ప్రజలందరూ, మహిళలందరూ ముఖ్యంగా అప్పట్లో ఓట్లు వేసిన వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తీరా చూసేటప్పటికి బెల్ట్ షాపులకు కావాల్సినంత స్టాక్ పంపించేశాడు. పాత బ్రాండ్లు అన్ని తీసేసి నాసిరకం కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు, అది కూడా డబల్ రేట్లు. అంటే 5 స్టార్ హోటల్ మాత్రమే అమ్ముతా అన్నవాడు కాస్త 5 స్టార్ హోటల్ రేట్లు తీసుకొచ్చి బయట షాపుల్లో పెట్టేశాడు. అంతకు ముందు సార్ మద్యం ఎవరైతే బెవరేజెస్ కంపెనీస్ ఉన్నాయో ఆ ఓనర్స్ ని ఎక్సైజ్ అధికారుల ద్వారా బెదిరించి